మంత్రాలయంలో వాల్మీకి జయంతి వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు వాల్మీకి లక్ష్మణ వాల్మీకి బంధుమిత్రులతో కలిసి వాల్మీకి మహర్షికి పూలమాలలు వేసి స్వామివారిని నమస్కరించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాల్మీకి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రాష్ట్ర వాల్మీకి బోయల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు గురించి కేంద్రంలో వాల్మీకుల బోయల ఎస్టీ బిల్లు పాస్ అయ్యేటట్లు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాధ్యమవుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు బివి రవిచంద్ర, సింగిల్ విండోస్ డైరెక్టర్ డిసి తిమ్మప్ప, జి వెంకటేష్, వన్నూరి, జి సుంకప్ప, రాగన్న, వరప్రసాద్, ఎంపీటీసీ వెంకటేష్, కాశీ, అడవిరాగు మరియు తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయం టౌన్లోని లోకల్ నాయకులు అందరూ కూడా ఈరోజు మంత్రాలయంలో వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవడానికి ఈరోజు అన్ని మంచి ఏర్పాట్లు చేశారు. నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళకి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ముఖ్యంగా ఈరోజు వాల్మీకి జయంతి మంత్రాలయంలో ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఇకపోతే మాకు అసలైన పండుగ ఎప్పుడు అంటే వాల్మీకులను ఎస్టీలో చేర్చేటప్పుడే మాకు అసలైన పండుగ. అంతవరకు ఈ కంటి తుడుపు చర్యగా ఇది చేస్తున్నారు తప్ప అన్ని ప్రభుత్వాలు దాదాపు నేను 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి అసెంబ్లీ నుంచి కేంద్రం పంపించడం జరిగింది. మరి కేంద్రంలో బిల్లు పెండింగ్లో పెట్టి మరి వాపస్ పంపించడం జరిగింది. మరి ఇప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేంత వరకు మా వాల్మీకులు ఎవరు కూడా నిద్రపోము. ఈ ఉద్యమాలకు శ్రీకారం ఇప్పటి నుంచే చుట్టాము. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దిగి వచ్చేటట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించేంత వరకు పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన వాల్మీకి సోదరమణులకు మరియు ముఖ్యంగా జర్నలిస్టులకు, విలేకరులకు, టీవీ ఛానల్లో జర్నలిస్టులకు అందరికీ, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.